హాయ్ అండి, అందరికీ నమస్తే. వారణాసి నుంచి మహేష్ బాబు గారి నుంచి అండి, వారణాసి నుంచి కాదు, మహేష్ బాబు దగ్గర నుంచి వారణాసి నుంచి కూడా ఒక చిన్న అప్డేట్ అనేది ఉందన్నమాట. సో అది ఏంటి, ఎలా మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారి కొత్త న్యూ లుక్ అనేది మీరు ఎవ్వరు చూడలేదు, నేను చూసా, నమ్ముతారా? సో అది చెప్తా మీకు క్లారిటీగా, ఎవరు మిస్ చేయొద్దండి. సో వారణాసికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు ఒక వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే వారణాసి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ రావడం అనేది జరిగిందనమాట. చూసుకున్నట్లయితే వారణాసి టైటిల్ ఏదైతే ఉందో అది మన వారణాసి మూవీ రిలీజ్ అవ్వకముందు, గ్లోబ్ ట్రాక్టర్ ఈవెంట్ చేయకముందు, సో వీళ్ళు ముందుగానే అనుకున్నారు, కానీ దానికి సంబంధించిన ఒక మూవీ అయితే వచ్చింది. వాళ్ళ అధికారికంగా మెన్షన్ అయితే చేయలేదు, కానీ సో వీళ్ళకన్నా రాజమౌళి గారి మూవీ కన్నా మేము ముందు డిసైడ్ అయ్యాము అని చెప్పి అది కోర్టులో నార్మల్గా అదొక కాంట్రవర్సీ అనేది జరిగింది నార్మల్గా. సో అది ఇన్ని రోజులకి నార్మల్గా వారణాసి టైటిల్ అనేది ఆ యొక్క కాంట్రవర్సీ అనేది కంప్లీట్ అయ్యింది అనమాట. కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఫిక్స్ అయ్యింది మనకు నార్మల్గా. ఓకే, సో ఆ యొక్క అలిగేషన్ అనేది చాలా వరకు వచ్చిందనమాట. కానీ సేమ్ అండి, ఇదే విధంగా ఇప్పుడు ప్రభాస్ సినిమా స్పిరిట్ ఉంది కదా, సో ఆ యొక్క స్పిరిట్ మూవీకి సంబంధించి కూడా చాలా అలిగేషన్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. అది మనదైతే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎటువంటి అడ్డంకులు అయితే లేవు. ఎస్ఎస్ రాజమౌళి, సో 666 బాహుబలి టు వారణాసి. వారణాసి అని చెప్పి టైటిల్ ఎందుకు పెట్టారంటే అది గ్లోబల్ గా తెలుస్తుంది, గ్లోబల్ గా ఉంటుంది ఆ యొక్క వారణాసి అని చెప్పి దాన్ని అన్ని విధాలుగా సహజంగా ఆలోచించే మరి ఈ యొక్క టైటిల్ అనేది పెట్టడం అనేది జరిగింది. రాజమౌళి గారు హైప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వారణాసి అంటే ఏంటి, నార్మల్ గా మోస్ట్ ఎవైటెడ్ గా ఉన్న వారణాసి ప్రదేశం. ఓకేనా? ఆ యొక్క నది పక్కన, అక్కడే మనిషి జన్మ, మనిషి పుట్టుగా, అవన్నీ తాళపత్ర గ్రంథాలు అవన్నీ మీకు మూవీలో కనిపిస్తాయి అన్నమాట. ఇవి చూపించేటప్పుడు అది చూపించకుండా ఉండరు. ఓకేనా? సో కంపల్సరీ ఉంటుంది నార్మల్గా. సో ఇది ఒక యుత్ అనమాట. ఇది అప్డేట్ అనేది నార్మల్గా. ఇక చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారిని నేను చూసా కొత్త గెటప్లో, ఎవరు రివీల్ చేయలేదు అనమాట. సో అది ఎలా అంటే, మీరు నా తమ్నైల్ ఆల్రెడీ చూసే వచ్చి ఉంటారు, అది మహేష్ బాబు గారి న్యూ లుక్ అది. ఓకేనా? అది ఎలా డిసైడ్ చేస్తావు బ్రో అని అంటే, మన బండ్ల గణేష్ ఉన్నారు కదండి తెలంగాణలో, సో వాళ్ళ డాటర్ మ్యారేజ్ అనమాట. ఇటీవల వాళ్ళని వెళ్ళి ఒక 1 డే క్రితమేనండి, ఎక్కువ రోజులు కూడా కాలేదనమాట. ఇటీవల వెళ్ళి సో మ్యారేజ్కి నేను వస్తాను అని చెప్పి ఆ యొక్క ఫుటేజ్ అనేది వెలుగులోకి అయితే వచ్చింది. నేనే డైరెక్ట్గా చూడలేదండి. సో ఆ యొక్క ఫుటేజ్ అనేది వెలుగులోకి అయితే వచ్చిందనమాట. నార్మల్గా తెలియాలంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు ఇటీవల వచ్చిన ఫొటోస్లలో మీరు ఎక్కడ చూడలేదన్నమాట కొత్త న్యూ లుక్ అనేది. ఇది న్యూ లుక్ ఇప్పుడు నా తమ్నైల్లో మీరు చూసి వచ్చింది. ఓకేనా? సో అది మహేష్ బాబు గారు బండ్ల గణేష్ గారి కూతురు పెళ్లికి నేను వస్తానని చెప్పి అక్కడ ఫుటేజ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. మన మహేష్ బాబు గారికో లేకపోతే బండ్ల గణేష్ గారికి గిఫ్ట్ ఇవ్వడమో ఏదో సంథింగ్ అయితే జరిగింది. మొత్తానికి మహేష్ బాబు గారి ఫోటో న్యూ లుక్ అనేది బయటకు అయితే వచ్చింది. సో ఇవి చాలా 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 చిన్న విషయాలు, చాలా చాలా చిన్న విషయాలు అనమాట. సో ఇవి మనం పట్టించుకోవాలి, ఎందుకంటే మహేష్ బాబు గారు న్యూ లుక్ లో ఇలా ఉంటాడా, ప్రెసెంట్ ఇలా ఉన్నాడా అని చెప్పి తెలుస్తుంది. ఇక వాళ్ళు ఆగస్టు 9న ఏ లుక్ వదులుతారో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే. చాలా చిన్న అప్డేట్ భయ్య, చాలా చిన్న అప్డేట్. ఓకేనా? సో వారణాసి టైటిల్ గురించి కంప్లీట్ అయింది. మహేష్ బాబు గారు న్యూ లుక్ అనేది అంటే ప్రెసెంట్ ఇలా ఉన్నాడా అని చెప్పి నాకైతే తెలిసింది. మీకు వీడియో పరంగా అందించాలని చెప్పి నేను ఈ యొక్క వీడియో చేయడానికి కారణం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, మహేష్ బాబు గారు 77,000కి సంబంధించిన అమౌంట్కి సంబంధించిన 77,000కి సంబంధించిన అమౌంట్కి సంబంధించిన ఒక క్యాప్ పెట్టుకున్నాడు. అది ఎయిర్పోర్ట్లో దిగి వస్తుంటాడు అనమాట. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో దాని మీద బ్రాండ్ పేరు అనేది ఉంటుంది, అవన్నీ చూపించకూడదు నార్మల్గా క్యాప్ మీద. సో అదేదో నేనేదో ప్రమోషన్ చేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఎవరిని ప్రమోషన్ చేయట్లేదు, ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఎయిర్పోర్ట్ నుంచి దిగి వస్తుంటే మహేష్ బాబు గారు నార్మల్గా మహేష్ బాబు గారు క్యాప్ పెట్టుకుంటేనే మహేష్ బాబు అవుతారు. సో అదనమాట నార్మల్గా. అది నార్మల్గా అదర్ ఫ్యాన్స్కి ఒక హింటు. క్యాప్ పెట్టుకుంటే మహేష్ బాబు అని చెప్పి ఒక హింట్ అనేది వస్తుంది అనమాట. ఏంటి ఇతను మహేష్ బాబు లాగా ఉన్నాడే క్యాప్ పెట్టుకుంటే అని చెప్పి ఇలా పోలుస్తారనమాట నార్మల్గా అందరినీ. ఎవరైనా సరే క్యాప్ పెట్టుకుంటే అదర్ ఫ్యాన్స్ మనకంటే నార్మల్గా తెలుసు. సో అది 77,000 అనమాట. 77,000కి సంబంధించిన క్యాప్ అనమాట. అంటే అంత విలువ చేస్తుంది అనమాట ఓన్లీ ఆ యొక్క క్యాప్. అప్పుడు నేను ఒక రిలీజ్ అయ్యా, నాయనా
మహేష్ బాబు గారు ఎంత పెద్ద అమౌంట్ పెట్టి ఈ క్యాప్ కొనుక్కున్నాడంటే సో దాని క్వాలిటీ ఏందో అప్పుడు తెలిసిందనమాట నాకు. సో అదనమాట ఇది ఒకటి. అది ఎయిర్పోర్ట్ నుంచి దిగు వస్తూ ఉంటాడు అనమాట, వైట్ క్యాప్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట మీకు. నార్మల్గా ఆగస్టు 9న మనకు మహేష్ బాబు గారికి సంబంధించిన ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ వస్తుంది అని చెప్తున్నారు. ఒక ఫోటో అయితే వస్తుందిలేండి, ఓకేనా, ఫోటో అయితే వస్తుంది. కానీ ఫ్యాన్స్ అందరూ ఏం కోరుతున్నారంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మనసులో ఉంటుంది నార్మల్గా, వాళ్ళకి ఏమని ఉంటుందంటే అరే మహేష్ బాబుకి సంబంధించిన గ్లిమ్స్ కానీ ట్రేసర్ కానీ ట్రైలర్ కానీ వస్తే బాగుండు అని చెప్పి ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు రాజమౌళి గారి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి, కామెంట్ చేయాలనిపిస్తుంది, మెసేజ్ చేయాలనిపిస్తుంది, పెడితే మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారా అని. సార్ ఖచ్చితంగా కంపల్సరీ టైటిల్ కానీ గ్లిమ్స్ కానీ వచ్చే అవకాశం చూడండి అని చెప్పి మెసేజ్ పెట్టాలనిపిస్తుంది అనమాట. సో వస్తే బాగుండు, వస్తుందని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. కానీ దీనికి సంబంధించి అఫీషియల్గా వాళ్ళు ఎటువంటిది చెప్పలేదన్నమాట సోషల్ మీడియాలో. అట్లీస్ట్ ఒక ప్రోమో అయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫోటో అయితే వస్తుందిలేండి, అది నెక్స్ట్ వే. అట్లీస్ట్ ఒక ప్రోమో అయినా పర్వాలేదు, బాగుంటుంది చూసుకునేదానికి, హ్యాపీ అన్నట్టుగా ఉంటుంది అనమాట. మరి ట్రైలర్ కానీ ప్రోమో కానీ నార్మల్గా చూపించినా కానీ లాస్ట్ లో మహేష్ బాబు గారిని హైలైట్ చేసి చూపిస్తారనమాట. ఒక ఎత్తు అనమాట. ఇక చూసుకున్నట్లయితే దీంట్లో హాలీవుడ్ వాళ్ళు కొలాబరేషన్ అనేది అయ్యి ఉన్నారనమాట, అధునాతన టెక్నాలజీ వాడున్నారనమాట. సో ది బెస్ట్ ఐమాక్స్ ఫార్మాట్ లో వస్తుంది, 1.43:1. ఎటు చూసే మీకు ఒక 70 అడుగులే ఉంటుంది స్క్రీన్ అనేది. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఒకవేళ మూవీ రిలీజ్ అయితే ఐమాక్స్ థియేటర్లోనే చూసేదానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ ఫుటేజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి, ఓకేనా, ఎక్కువ ఫుటేజ్ అనేది కనిపిస్తుంది, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట ఎక్స్పీరియన్స్ అనేది, ఓకేనా. సో దీని టైటిల్ గురించి కంప్లీట్ అయ్యేది జరిగిందనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారి న్యూ లుక్ అనేది మనం చూసామన్నమాట. ఆల్రెడీ నా తమ్నైల్లో చూసే వచ్చుంటారు మీరు, అది న్యూ లుక్ మహేష్ బాబు గారిది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారి క్యాప్, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అది నేను ఎంక్వైరీ చేసే వచ్చే నేను 77,000 అంటే నార్మల్ విషయం కాదు బాబు, ఓన్లీ క్యాప్ అంటే. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారి గురించి మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇక హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు కొలాబరేషన్ అయ్యారు అని చెప్పి ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను అనమాట. కొత్త వాళ్ళు వస్తున్నారండి, అందువల్ల చెప్పడం నేను. సో యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అని చెప్పి వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్ దక్కించుకున్న ఈ యొక్క కంపెనీ అనమాట అది. సో ఆ కంపెనీ అవెంజర్స్ డూమ్స్డే, అవెంజర్స్ 1, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ అల్ట్రాటోన్, మళ్ళీ వచ్చి అవెంజర్స్ 1, జురాసిక్ పార్క్, మళ్ళీ వచ్చి ఇటువంటి అవతారు, ఒడిస్సీ, ఇటువంటి అధునాతన పెద్ద పెద్ద ఐమాక్స్ కెమెరాతో తీసిన మూవీస్ కి వర్క్ చేసిన డిజైన్ అది మన వారణాసికి చూస్తుంది అనమాట, కొలాబరేషన్ అయ్యి చేస్తుంది అనమాట. సో దీంట్లో రకరకాలమైన ఇమేజెస్ అయితే అనేటివి వచ్చాయి వారణాసిలో. ది పోర్టల్ అని చెప్పి ఆ పోర్టల్లోంచి రాక్షసులు వచ్చేస్తుంటారు అనమాట. వాళ్ళందరినీ మన మహేష్ బాబు గారు ఎలా ఎదుర్కొంటాడు ఏంటి అని చెప్పి ఆ మూవీలోనే చూస్తాం. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావంటే ఇంతకు ముందు ఫుటేజ్ అనేది వచ్చింది కదా, ఒక పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ నుంచి రాక్షసులు వస్తారు. సో దాంట్లో నుంచి మన మహేష్ బాబు గారు ఎలా ఎదుర్కొంటాడు ఏంటి అని చెప్పి తెలియట్లేదు. సో అది ఆ యొక్క ఫుటేజ్ అనేది నార్మల్గా వచ్చింది. బుల్ సీన్ అనేది ఆల్రెడీ మీకు తెలిసిందే. సో 100 టేకులు తీసుకుంటున్నారని ప్రతి షాట్ కి మీకు తెలిసిందే. మహేష్ బాబు గారు చాలా కష్టపడుతున్నాడని చెప్పి మీకు తెలిసిందే. ఫ్యాన్స్ కోసం అండి, ఓన్లీ ఫ్యాన్స్ కోసమే, తన ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇది అప్డేట్ అనేది. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్.